పార్లమెంట్లో వందే మాతరంపై చర్చకు రాహుల్ పట్టుబడుతూ ఉన్నారు. రాహుల్ ఇంతలా పట్టుబడడానికి గల అంతరార్థం ఏంటి? రీసెంట్గా వందే మాతరం 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యలను ఈ చర్చ సందర్భంగా మోదీ సమర్థించుకోగలుగుతారా? ఎస్ అండి. ఇప్పుడు మోడీ వందే మాతర ఉద్యమం, ఈ వందే మాతరం మనకు తెలుసండి. నవంబర్లో మనకి మోడీ గారు 150 సంవత్సరాల వార్షికోత్సవాన్ని వందే మాతరం మీద ఆయన దేశవ్యాప్తంగా చేస్తూ ఆయన ఒక మాట మాట్లాడారు. అదేంటి, కాంగ్రెస్ పార్టీ మొత్తం వందే మాతర గీతాన్ని కూడా అవగాహన చేసింది, వందే మాతర గీతాన్ని కూడా అపవాది చేసింది, దాన్ని కూడా లౌకిక దృష్టితో చూసి మత ప్రాతిపదికన చూసిన దారుణమైన పార్టీయే కాంగ్రెస్ అంటూ పెద్ద వివాదాన్ని లేపారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుంది? అసలు వందే మాతర గీతాన్ని 150 సంవత్సరాలు అయింది. అదే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ జనవరి 24, 1950లో దీన్ని జాతీయ గీతంగా అమలుపరిచి 75 సంవత్సరాలు అయింది. కాబట్టి దీని ప్రాతిపదికన పార్లమెంట్లో చర్చ పెడదామంటుంది. అదేంటి, మోడీ గారు ఒక వివాదం తెస్తే దాన్ని పార్లమెంట్లో చర్చకి తీసుకొద్దామని కాంగ్రెస్ పట్టుబడుతుంది. అంటే ఏంటి, మోడీని కార్నర్ చేయడానికి కాంగ్రెస్ ఉత్సుకతతో ఉంది. మరి మోడీని కార్నర్ చేయగలరా అంటే వందే మాతర గీతం యొక్క దీని చరిత్రను చూడాలి. మోడీ కామెంటు, ఆయన ఎందుకు వివాదం చేశాడో చూడాలి. మోడీ వివాదం ఏం చేశారు మోడీ గారు అంటే, ఫస్ట్ ఒకటి చేశారు. ఇప్పుడు వందే మాతర గీతం మొత్తం వందే మాతర బంకిం చంద్ర చటర్జీ తన ఆనంద మఠ్లో బెంగాలీ భాషలో రాసిన ఈ వందే మాతర గీతంలో ఉన్న అన్ని లైన్లు కాకుండా కేవలం మొదటి 2 స్టాంజెస్, మొదటి 2 లైన్లే తీసుకున్నారు. కాబట్టి దుర్గామాత ప్రస్తావన వచ్చేదాన్ని పక్కన పెట్టేసింది కాంగ్రెస్ అని మాట్లాడారు మోడీ గారు. మరి ఇది పార్లమెంటులో ఎందుకు తీసుకురావాలని కాంగ్రెస్ చేస్తుందంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ వందే మాతర గీతాన్ని రాజ్యాంగ పరిషత్తులో అమలుపరిచినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఎంతో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏకాభిప్రాయంతో దాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని ఎవరూ క్వశ్చన్ చేయలేరు, నెంబర్ 1. నెంబర్ 2, 1897లో రవీంద్రనాథ్ ఠాగూర్, ద గ్రేట్ ఇండియన్ ఫిలాసఫర్, ద గ్రేట్ ఇండియన్ పోయెట్, అది కూడా నోబెల్ ప్రైజ్ ఫస్ట్ తెచ్చింది 1937లో భారతదేశాన్ని నోబెల్ ప్రైజ్ తెచ్చి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గీతాంజలి రచయిత డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి అనుమతితో కాంగ్రెస్ దీన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆయన అవమానించలేము కదా. తర్వాత ఇంకోటి, సుభాష్ చంద్ర బోస్ కూడా దీన్ని సమర్థించడం జరిగింది. దుర్గామాత ప్రస్తావన వద్దు అని 1937లో కాంగ్రెస్ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరంటే సుభాష్ చంద్రబోసే. ఈవెన్ సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్లోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదే, దుర్గామాత ప్రస్తావన అందులో ఉండకూడదు. ఎందుకంటే సెక్యులర్ రాజ్యాంగం 2 అప్పటికే బెంగాల్ ఈ ప్రాంతంలో ముస్లిమ్స్ అబ్జెక్షన్ చెప్తున్నారు. కాబట్టి వేరే మత ప్రస్తావన ఇంకొక మతావలంబకులు అవలంబించాలంటే ఒక దేశమంతా దీన్ని పాడాలి. భారతదేశ వైవిధ్యమైన భారతదేశంలో అంటే మత ప్రాతిపదికన వైవిధ్యం ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియానిటీ, తర్వాత బుద్ధిజం, జైనిజం, ఇంకా ఎన్నో సెక్టులు ఉన్న భారతదేశంలో అందరూ జాతీయ గీతంగా దాన్ని ఆలపించాలంటే అది అందులో మత ప్రస్తావన ఉండకూడదని సుభాష్ చంద్రబోసు, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, మహాత్మా గాంధీ, తర్వాత రాజ్యాంగాన్ని తయారు చేసిన అంబేద్కర్, ఇలా అందరూ ఏకాభిప్రాయంతో తీసుకున్న విషయాన్ని మోడీ గారు ఇప్పుడు ప్రస్తావన తీసుకురావడం అంటే ఏంటి? మోడీ గారు ఏం చేస్తున్నారు? రాజకీయాలకి వందే మాతర గీతాన్ని వాడుకోవడం. కాబట్టి దీన్ని కార్నర్ చేయడానికి కాంగ్రెస్ దీన్ని పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. పార్లమెంట్లో ప్రవేశపెడితే రాజ్యాంగ పరిషత్తు తీసుకున్న విషయం మీద ఇప్పుడు అక్కడ చర్చ జరిగితే ఎవరు గెలుస్తారు నేను చెప్పనవసరం లేదు. రాజ్యాంగ పరిషత్తు ఏకాభిప్రాయంతో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, తర్వాత వల్లభాయ్ పటేల్ గారు అక్కడ ఉన్నారు. ఈవెన్ వల్లభాయ్ పటేల్ గారు కూడా సమర్థించారు. అంటే సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్ గొప్ప వ్యక్తులు, వాళ్ళు మా నాయకులు అని బీజేపీ మరి వాళ్ళే సమర్థించిన విషయాన్ని ఇప్పుడు బీజేపీ కౌంటర్ చేయగలదా పార్లమెంట్లో? రవీంద్రనాథ్ ఠాగూర్ తప్పు అని చెప్పగలదా? సుభాష్ చంద్రబోస్ తప్పు అని చెప్పగలదా? బంకిం చంద్ర చటర్జీ దుర్గామాత అంటే దుర్గామాతగా భారత మాతను అంటే భారత 2 చరణాలు సరిపోతాయి. దుర్గామాత అనే ప్రస్తావన అక్కడ అవసరం లేదు. అన్ని మతాలు దాన్ని అవలంబించాలి. కాబట్టి ఈ సెక్యులర్ రాజ్యాంగాన్ని కాదు అని బీజేపీ ఇప్పుడు పార్లమెంట్ వేదికగా చెప్పాలి. కాబట్టి మోడీ కార్నర్ చేయడానికి ఇప్పుడు రాహుల్ గాంధీ దీన్ని ప్రస్తావన పార్లమెంట్లో తీసుకొస్తున్నారు. కాబట్టి అక్కడ మోడీ కార్నర్ చేయడమే కాంగ్రెస్ లక్ష్యం. కాబట్టి ఇలాంటి వివాదాలను అనవసరంగా తీసుకురాకూడదు. చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే
దట్ ఈస్ ద వందే మాతరం మీద నిజంగా నేను చెప్తున్నా, నా అభిప్రాయం, నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పటివరకు ఆ ఒపీనియన్ ఈ ఒపీనియన్ నేను చెప్తున్నా, బట్ మై పర్సనల్ ఒపీనియన్, ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ మై ఓన్ పర్సనల్ వ్యూస్ ఆన్ దిస్ ఇష్యూ అండి. వందే మాతర గీతం 150 సంవత్సరాల క్రితం వచ్చింది. అసలు ప్రపంచంలో నేను ఒకటే చెప్తున్నా, మీరు ఏ గాడ్ పేర్లు స్మరించినా మీకంటూ ఒక డివైన్ వేవ్స్ వస్తాయి. కాబట్టి రామ అని అంటాం, వాళ్ళు ఆమీన్ అంటారు, వాళ్ళు హల్లెలూయా అంటారు, కొంతమంది అల్లా అంటారు, ఏదైనా అనొచ్చు. కానీ భారతీయులకి వందే మాతరం అనేది అంతటి ప్రాశస్త్యత ఉంటుందండి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వందే మాతర ఉద్యమం 1905లో బెంగాల్లో వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అన్ని ఉద్యమాల్లో ప్రతి వాళ్ళు వందే మాతరం అనే స్మరిస్తుంది. ఆ వందే మాతరానికి ఒక డివైన్, ఇట్ ఈస్ లస్టర్ విత్ ది డివైన్ స్పిరిట్ ఉంటుంది. వందే మాతరం అని పాడగానే అక్కడ ఒక రకమైన స్పిరిట్ ఒకటి వస్తుందన్నమాట. అలాంటి వందే మాతర గీతాన్ని అనవసరం పొలిటికల్గా మీరు వివాదాలు తీసుకురావడం అనేది చాలా తప్పు. అది 150 సంవత్సరాల నుంచి చాలా చక్కగా ఒక ప్రస్తావనకు వచ్చింది. కాబట్టి దాని ప్రస్తావన రాకూడదు. వందే మాతరాన్ని భారతదేశంలో ఉన్న అందరూ దాన్ని అంగీకరించి తీరాల్సిందే. ఇది వివాదాస్పదానికి కుదరని ఒక అతీతమైన ఒక ట్రాన్సెండెంటల్ ఇష్యూ అండి ఇండియా. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు. ఇది ఇవాళ రావు స్టాక్స్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.